చేస్తున్నావు ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. ఏ స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వీడేంటి గాలి లాగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఫామ్ ఎదురా. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్లకి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండేనా? సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు సచ్చినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్, ఇడియట్స్, కాంపిటీషన్ తప్పుడు కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కనే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. ఒరే దొరబాబు, ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఇచ్చేస్తాం, కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత మృదువుగా ఉంది. ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతగ తగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలు అనుభవిస్తా, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేసాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ ఎలాగోలా పెళ్లి చేసారా బాబు. ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు. ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. బావా బావా గేవాను అంటే సొంత బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగడ్డ తిండి తిప్పులు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకార్తె కుక్కలా ఎటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి కూడా టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ గొంతు పోయింది. ఆపండ్రా యాదవ నాయసు మీరు. ఒరే మస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును, ఆ రత్నంగాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నంగాడికి తెలీదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే నమ్మదు. అతని విషయం ఇచ్చిన తీర్థంలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. ట్రై చేస్తాను. అరే తాళం మేలే,
ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతి మరపు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగి ఉంది. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తుంది. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏంటా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లు పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటా? నాకు తెలియకుంటే ఇన్ని జరిగినాయి. జరిగిపోయి జరుగుతా జరిగినాయ్యా. రాజా ఎక్కడ రాజా? రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. దాన్ని రా కట్టేసి ఎలా అవుతుంది? మాస్క్ లేకుండా వచ్చేసారేంటి? ఇంకెందుకు నువ్వు గుర్తుపెట్టా కదా. చివరిసారిగా నీ ఫేవరెట్ గా తలుచుకో. ఏ నన్ను వదిలేస్తున్నారా? లేదు, నేను షూట్ చేస్తున్నావు. మీకు రివాల్వర్ పేల్చడం కూడా వచ్చా? రాదు కాబట్టి పొరపాటు నీ తలుచుతే చచ్చుకుంటావు. సరే చేసుకోండి. ఇదేంట్రా మర్డర్ చేస్తా ఉంటే సన్మానం చేస్తా ఉంటే చేసుకోండి అంటే. ఇదిగో మేము నిజంగానే చంపేస్తున్నాం. షూట్ చేయడానికి మేము టెన్షన్ పడుతుంటే నువ్వు రిలాక్స్ గా వాచ్ అవుతావంటే. మీరు చంపలేరు. ఎందుకు చంపలేము? మీరు కిల్లర్స్ కాదు కాబట్టి. వీడు కాదు కానీ నేను కిల్లర్ని. నిజంగానా? అవును, ఒకసారి కొన్ని చంపాను. ఎవరిని? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చంపిన శివరాసన్ తాను కదరా. చెప్ప అది నీకు నాకు తెలుసు కానీ దానికి తెలుసా? రెడీ 1 3 2 3. దీన్ని మన తరాగా తెలియట్లేదు. నేను బయటకు వెళ్ళి ఎవరు రాకుండా కాపలా కాస్తుంటాను. నువ్వు కాల్చొచ్చి భయం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా రండి, వచ్చేత్తన్నా వచ్చేత్తన్నా వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడిత. నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా. ఈ శనిముండా చూసారా అల్లుడు గారు? మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధి ఎరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు పదలేదు, పడే నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ మెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి. దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి. అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో
ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి వెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు వెళ్ళి దాంతో కాపురం చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.